తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. తొలి తెలుగు వాగ్గేయకారుడు పదకవితా పితామహుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమల శ్రీనివాసుని కీర్తిస్తూ రచించిన సంకీర్తనల స్వరాలాపనే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిమ్స్ హాస్పిటల్ వైస్ ఛాన్సలర్ అండ్ డైరెక్టర్, ప్రముఖ సర్జన్, సాహితీవేత్త డాక్టర్ ఆర్వి కుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల గాత్ర విభాగాధిపతి శ్రీ శబరి గిరీష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో కొలువైన వీర రఘురాముని దివ్య వైభవాన్ని అన్నమయ్య తన సంకీర్తనల్లో రమణీయంగా వర్ణించారు. రావణవధ ఘట్టాన్ని, దేవదేవతలే వానరులుగా శ్రీరామచంద్రుని పూజించిన వైనాన్ని, నాడు శ్రీ వెంకటపతిని శ్రీరామచంద్రునిగా భావిస్తూ అన్నమయ్య పాడిన భక్తిరసభరితమైన ఇందులోనే కానవద్దా ఈతడు దైవమని అనే సమ్మోహన భరితమైన సంకీర్తనను ఇప్పుడు ప్రముఖ నేపథ్య గాయకులు పవన్ చరణ్ గళంలో విని ఆస్వాదిద్దాం. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె ఒంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని, విందువలె ఒంటి మెట్ట వీర రఘురాముని, ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. చొచ్చె బ్రహ్మవరము ఇల రావణు తలలు, కందువ రాఘవుడు ఖండించునాడు. ఎందు చొచ్చె బ్రహ్మవరము ఇల రావణు తలలు, కందువ రాఘవుడు ఖండించునాడు. ముందట జలధియే మూల చొచ్చే కొండలచే కొందిబడ కట్టివేసి కోపగించెనాడు. ముందట జలదిగే మూల చొచ్చే కొండలచే కొందిబడ కట్టివేసి కోపగించెనాడు. గాగా
రిగరి సదరి రే రే సరి సదప సా సా గరి సదప పద సదపద సరి సరి గరి సరి గ పగరి సదప గరి పగరి ద పగ సదపరి సద గరి స పద గరి రి సద సదప గరి సదప రి సదప గ సదప గరి రి సద సదప ద పగ రి సదప గ సదప గరి సరి గ పద గరి రి సద సదప గరి సదప రి సదప గ సదప గరి ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని విందువలె ఒంటి మెట వీర రఘురాముని ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని కడికి బోయ సరయువులో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు జముడెక్కడికి బోయ సరయువులో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు తెమలి వానరులై ఈ దేవతలే బంట్లైరి తెమలి వానరులై ఈ దేవతలే బంట్లైరి తిమిరి శ్రీ వెంకట పతికి నేడు నాడు తెమలి వానరులై ఈ దేవతలే బంట్లైరి తిమిరి శ్రీ వెంకట పతికి నేడు నాడు గా రిగరి సదరి రే రే సరి దప సా గరి సదప పద సదపద సరి సరి గరి సరి గ పగరి సద పగరి పగరి ద పగ సద పరి సద గరి స పద గరి రి సద సదప గరి సదప రి సద పగ సద పగరి రి సద సదప ద పగ రి సద పగ సద పగరి సరి గ పద గరి రి సద సదప గరి సదప రి సద పగ సద పగరి ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని విందువలె ఒంటి మెట వీర రఘురాముని ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని స్వరరాగ సమ్మేళనంతో నవనవోన్మేషంగా మీ గానంతో అందరినీ అలరించారు పవన్ చరణ్ గారు. ఆర్వి కుమార్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? కీర్తన చాలా చక్కగా ఆలాపించినందుకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఇందులో ఒంటిమిట్ట వీరరాఘవ స్వామిని గురించి రాసినటువంటి ఈ కీర్తనలో స్వామి యొక్క ఆ లీలలని, పరాక్రమాన్ని, వాటిని పొగుడుతూ ఉన్నారు అన్నమయ్య. ఎందుచొచ్చే బ్రహ్మవరమిల రావణు తలలు కందువ రాఘవుడు ఖండించున్నాడు అని. అందరూ దేవతలకి దుర్భేద్యమైనటువంటి ఆ రావణాసురుణ్ణి ఎంతో ఇదిగా ఆయన 10 తలలను కూడా ఖండించాడు అనేటువంటి ఇది చెప్తూ, అంతేకాకుండా యముడికి ఎదిరించి వీళ్ళందరికీ కూడా అమరత్వాన్ని ఇచ్చాడని, అలాగా ఆ దేవతలే అందరూ కూడా ఆ రామకార్యం యొక్క ఇది నెరవేర్చడం కోసము ఆయనకు సహాయంగా వానరులై పుట్టారు అంటూ ఆ రామాయణ సారాన్నంతటినీ కూడా ఆ వీరరాఘవుణ్ణి పొగుడుతూ అద్భుతంగా అన్నమయ్య రచించిన కీర్తనని చాలా చక్కగా ఆలాపించావు. మరొక మారు శుభాకాంక్షలు. నమో వెంకటేశ. ధన్యవాదాలు. శబరిగిరీష్ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? పవన్ చరణ్ గారు చాలా మోహనంగా మోహనరాగ కీర్తనని పాడారు. ప్రసిద్ధ సంగీత నిర్దేశకులు
శ్రీ సాలూరి వాసురావు గారు కంపోజ్ చేసిన చక్కటి ఒక కీర్తన. ఇందులో వాసురావు గారు స్వారస్యమైన తాళయుక్త చిట్టస్వరాన్ని కూడా చక్కగా చేసి ఉన్నారు. చాలా బాగా పాడారమ్మా. ధన్యవాదాలు. పాలజలిదిలో పవళించిన పరమాత్మను శ్రీ వెంకటాచలంపై కొలువు తీరిన శ్రీనివాస సార్వభౌమునిగా దర్శించి తరించి సంకీర్తనామృతంతో అన్నమయ్య అలరించారు. నీకొక చోటు అనే అంత్యానుప్రాసతో సాగే నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక అనే అన్నమయ్య సంకీర్తనను శ్వేత ఆలపిస్తారు. ఆ శాంతం తిలకిద్దాం. ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు, నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు, భావించి నిరూపించి పట్టనట్టు వచ్చును. నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు, భావించి నిరూపించి పట్టనట్టు వచ్చును. నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు. పాలజల నిధిలోన పండేది నీకొక చోటు, ఒలి జీవులలో నెల్ల ఉండేది నీకొక చోటు. పాలజల నిధిలోన పండేది నీకొక చోటు, ఒలి జీవులలో నెల్ల ఉండేది నీకొక చోటు. తెలగిన సూర్యునిలో తిమ్మట నీకొక చోటు, తెలగిన సూర్యునిలో తిమ్మట నీకొక చోటు. తాళివి నిన్నెందని వెదకగలవికను, నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు, భావించి నిరూపించి పట్టనట్టు వచ్చును. నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు. రతి తులసి వనాన రచ్చసేసేదొక చోటు, కథలుగా లక్ష్మి తోడ కాపురములొక చోటు. రతి తులసి వనాన రచ్చసేసేదొక చోటు, కథలుగా లక్ష్మి తోడ కాపురములొక చోటు. ప్రతి శ్రీ వెంకటాద్రిపై తగ కాణార్చొక చోటు, ప్రతి శ్రీ వెంకటాద్రిపై తగ కాణార్చొక చోటు. ఇతవుగా నీ చొప్పులెత్తగ మాతరమా, నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు, భావించి నిరూపించి పట్టనట్టు వచ్చును. నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు, భావించి నిరూపించి పట్టనట్టు వచ్చును. నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు.
సంగీత సరిగమల అలలపై పయనించే పూల నావల హాయిగా సాగింది శ్వేత నీ గానం. ఆర్వి కుమార్ గారు, శ్వేత పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యంపై మీ అభిప్రాయం చెప్తారా? పాలజల నిధిలోన అంటే క్షీరాబ్దిలో ఉన్నటువంటిది ఒక రకమైనటువంటి రూపమైనట్లయితే, అందరి జీవుల్లో కూడా ఆత్మారాముడుగా ఉండేటువంటిది మరొక రూపం. అలాగే ప్రత్యక్షదయమైన సూర్య భగవానుడిలో సూర్యనారాయణుడి రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. అందువల్ల నిన్ను ఇక్కడ అక్కడని ఎక్కడ వెతకగలము, అన్నిటా నువ్వే ఉన్నావు అనేటువంటి దీనితో, అలాగే అనలుని లోపల ఆరగించేదొక చోటు అంటే మనలో జఠరాగ్ని రూపంలో ఉండి మన ఆహారాన్ని జీర్ణింపజేస్తున్నది కూడా ఆయనే. అలాగే వైకుంఠంలో ఉండేది ఒక చోటు. ఇవే కాదు, దాసుల ఇండ్ల పూజగానే ఒక చోటు అంటే మీ ఇంట్లో మా ఇంట్లో పూజ చేసుకుంటే పూజా మందిరంలో కూడా ఆయనే ప్రత్యక్షమై ఉంటాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ వెంకటాద్రి మీద కాణాచిగా నెలకొన్నటువంటి ఆ వెంకటేశ్వరుణ్ణి మనము వెతకక్కర్లేదు. మనం వెతికినా ఆయన్ని కనుక్కోలేము. ఆయనంతటా ఆయన నీవే వచ్చి ప్రత్యక్షమై నిలుతువుగాక మాకు అంటే మన కష్టం కాదు కావాల్సింది, ఆయన యొక్క కారుణ్యం వల్లే ఆయన మనకు కనపడతాడు అంటూ ఒక అద్భుతమైన కీర్తనను మన ముందు ఉంచాడు. చాలా చక్కగా పాడావు శ్వేత. శబరి గిరీష్ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ అందజేస్తారా? శ్వేత, బాగా పాడావమ్మా. ఇది మొట్టమొదటి వేణుగానం ఆలపించినప్పుడే ఇది ఒక శుద్ధ జానపద శైలిలో నడుస్తూ ఉంది అనే ఒక భావాన్ని సంగీత కళాకారులందరూ కూడా కలిపి ఇచ్చారు. కాంభోజీ రాగా స్కేల్లో శుద్ధ జానపద శైలిలో శ్రీమాన్ రామాచారి గారు చేశారు. చక్కగా మరింత సాధన చేసి చక్కగా పాడాలిమ్మా. తత్వశాస్త్రాన్ని శోధించిన సాధకులకు సులభ సాధ్యమైన మార్గాన్ని అన్నమయ్య తన సంకీర్తనల్లో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవిస్తే చాలు సర్వచింతలు తొలగిపోతాయని ఉపదేశించారు. ఆ ఉపదేశ సారాన్ని చక్కని సంకీర్తన ద్వారా లోకానికి అందించారు. చెప్పబోతే ఈ అర్థము చిత్తము ఒడబడదు అనే ఆధ్యాత్మిక సంకీర్తనను ఇప్పుడు భరత్ రాజ్ ఆలపిస్తారు. విని ఆస్వాదిద్దాం. చెప్పబోతే అర్థము చిత్తమూడబడదు. చెప్పబోతే అర్థము చిత్తమూడబడదు. తప్పులు వెదకకురు తత్వజ్ఞులారా. చెప్పబోతే అర్థము చిత్తమూడబడదు. తప్పులు వెదకకురు తత్వజ్ఞులారా. చెలగి మిథ్యయంట చేసే యజ్ఞాలు ఫలించునా ఫలించునా. చెలగి మిథ్యయంట చేసే యజ్ఞాలు ఫలించునా ఫలించునా. ఇలా శూన్యోపాసకులకు ఏడదేవుడు ఏడదేవుడు. లలిమాయా శబళితులకు మోక్షమెక్కడిది. లలిమాయా శబళితులకు మోక్షమెక్కడిది. నలిన భేదవాదికి ఆనందానుభవమేది.
చెప్పబోతే అర్థము చిత్తమూడబడదు తప్పులు వెదకకురు తత్వజ్ఞులారా వెంకటేశముద్ర ధరించక వైకుంఠమేది వైకుంఠమేది శ్రీ వెంకటేశముద్ర ధరించక వైకుంఠమేది వైకుంఠమేది శ్రీ విభు పేరు జపించకెట్టు పాపాలు ధరించు పాపాలు ధరించు వేవేగదాసుడుగాక వెట్టికేల కరుణించు వేవేగదాసుడుగాక వెట్టికేల కరుణించు సేవించినగాక సర్వ చింతలేలయుడుగు చింతలేలయుడుగు చెప్పబోతే అర్థము చిత్తమూడబడదు తప్పులు వెదకకురు తత్వజ్ఞులారా భక్తిరసభరితమైన ఈ సంకీర్తనను ఎంతో ఆర్తితో ఆలపించావు భరత్. డాక్టర్ గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? చాలా కష్టమైనటువంటి కీర్తనను చాలా అలవోకగా పాడావు భరత్. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. ఈ వేదాంత ప్రధానమైనది ఈ కీర్తన. వెంకటేశు ముద్ర ధరించక వైకుంఠమేది. విశిష్టాద్వైతులు ఈ చక్రాంకితలను వేసుకుంటారు. ఆ ముద్రలు లేకుండా విశిష్టాద్వైత ఇది లేకుండా మీకు ఇది వైకుంఠం ఎక్కడి నుంచి వస్తుంది? వెంకటేశ్వర స్వామి పేరు జపించకుండా పాపాలు అనేవి ఎలా పోతాయి? అందువల్ల ఆయనను శరణు చొచ్చితేనే మనకి మోక్షము. చాలా కష్టమైన కీర్తన అయినప్పటికీ కూడా చాలా రాగయుక్తంగా చక్కగా పాడావు భరత్. శబరిగిరీష్ గారు, భరత్ పాడిన ఈ సంకీర్తనలోని సంగీతం గురించి మాకు తెలియజేస్తారా? బాగా పాడారు భరత్. ఈ వేదాంత భావాన్ని తెలిపే విధముగా ఈ కంపోజర్ శ్రీ రామాచారి గారు అపూర్వమైన గుణవతి రాగములో చేసి ఉన్నారు. వైరాగ్యం అది కనిపిస్తుంది ఆ భావంలో, ఆ రాగభావంలో. అపూర్వ రాగం ఇది. చక్కగా పాడావమ్మా. తిశ్రగతిలో నింది. చాలా బాగుంది. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆర్వి కుమార్ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ శబరిగిరీష్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.